క్రీస్తు యేసునందు మీకందరికీ శుభవందనాలు. బిలాము బిలాము పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు కొన్ని ప్రత్యేకతలను, అలాగే పురుషులకు ఎన్నో గొప్ప పనులు చేసే శక్తి సామర్థ్యాలను వరంగా ఇచ్చిన దేవుడు తన సృష్టిలోని జంతువులను ఇంకా సృష్టిని అనేక పనులకు వాడుకుంటాడు. ఒక పని చేయమని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అలా ఆజ్ఞాపించబడిన వారిలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాము. అతనే బిలాము. బిలాము ఎవరు? బిలాము ప్రవర్తనను బట్టి అతని నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఇతను నివసించిన ప్రాంతము, ఆనాటి అక్కడి పరిస్థితులు, ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు బైబిల్లో ఏ ఏ భాగాలను చదువుతున్నారు, ఎక్కడెక్కడ నోట్ చేసుకుంటున్నారు? 40 సంవత్సరాల బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొంది యోర్దానుకు తూర్పున ఉన్న మోయాబీయుల మైదానం చేరుకుంటారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. ఈ మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూచి భయపడ్డారు. ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు వీరు మనలను మింగివేస్తారని బాగా భయపడ్డాడు. ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి బాలాకు ఏం చేశాడంటే బిలామును పిలిపిస్తాడు. బిలాము ఎవరు? బిలామును ఎందుకు పిలిపించాడు? బిలాము వలన అతనికి ఏమి లాభం కలగబోతుంది? బిలాము బేరు కుమారుడు. ఇతను సోదె చెప్తాడు. ఆ కాలంలో సోదెగాండ్రకు, శకునాలు చెప్పేవారికి ఎక్కువ విలువ ఉండేది. వారు దీవిస్తే దీవెన వస్తుందని, శపిస్తే నాశనం కలుగుతుందని నమ్మేవారు. ఈ బిలాము ఇశ్రాయేలీయుడు కాడు, ప్రవక్త కూడా కాడు. అప్పటికి అక్కడ సోదె చెప్పడంలో ప్రసిద్ధిగాంచిన వాడు. ఇతని గురించి బైబిల్లోనే కాకుండా యోర్దాను ప్రాంతంలో దేర్ ఆల్ అనే ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ఒక శిలాఫలకంపై బిలాం గురించి వ్రాయబడింది. దేర్ ఆల్ ఇన్స్క్రిప్షన్ అని అంటారు. అది ఇప్పుడు యోర్దాను ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. రాజైన బాలాకు బిలాము దగ్గరకు తన దూతలను పంపిస్తాడు. ఒక వర్తమానాన్ని వారి చేత పంపిస్తాడు. ఆయన పంపిన వర్తమానం ఏమంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనము. భూతలాన్ని కప్పే జనం నా యొద్ద ఉన్నారు. నా నిమిత్తం ఈ జనాన్ని నీవు శపించు. ఎందుకంటే నీవు దీవించువాడు దీవించబడతాడు, శపించువాడు శపించబడతాడు. ఇదిగో రాజు నీకు పంపించిన సోదె సొమ్ము అని చెప్పి ఆ వచ్చిన వారు రాజు పంపించినటువంటి బాలాకు, బిలాముకు ఇవ్వమని పంపించినటువంటి ధనాన్ని ఇస్తారు. బాలాకు చేసిన మొదటి తప్పు ఏమిటి? దేవుని ప్రవక్తలను పిలిపించి దేవుని యొద్ద విచారణ చేయకుండా సోదెగాండ్రను, శకునగాండ్రను నమ్మటమే. చాలామంది రాజులు ఇలాంటి నమ్మకాలనే కలిగి ఉండేవారు. అప్పుడు బిలాము ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేసి చెప్తాను, ఈ రాత్రి ఇక్కడే ఉండండి అని వారిని తన ఇంటిలో చేర్చుకుంటాడు. ఈ మనుషులు ఎవరు అని దేవుడు బిలాంని అడుగుతాడు. అప్పుడు బిలాము ఏం చెప్తాడు? బిలాము
బాలాకు నా దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు, ఇలా ఇశ్రాయేలీయులు వచ్చారు కదా, నీవు వారిని శపించాలి, అందుకోసం నాకు కొంత ధనం కూడా పంపించి మనుషులు పంపించాడు అని చెప్తాడు. బిలాము చెప్పినది విని దేవుడు ఏమంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, వారిని నీవు శపించకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన వారు, వారు దీవించబడినవారు అని చెప్తాడు. బిలాము దేవుని మాట విని, మీరు మీ దేశానికి వెళ్ళండి, దేవుడు ఈ పనిని చేయవద్దని నాతో చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని వారిని పంపిస్తాడు. అయితే బాలాకు జరిగినదంతా తను పంపిన వారి ద్వారా విని ఆయన ఊరుకోడు. మళ్ళీ రెండోసారి ఇంకా ఎక్కువ ఘనత అటువంటి వారిని అధికారులను బిలాము దగ్గరకు మళ్ళా పంపిస్తాడు. ఏమని చెప్పిస్తాడంటే, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా, కానీ నువ్వు వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని బాలాకు చెప్పిస్తాడు. అప్పుడు బిలాము ఏమంటున్నాడు, మీరు ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా నేను దేవుని మాట మీరను అంటాడు. ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, నువ్వు వారితో వెళ్ళు, నేను ఏం చెప్పాను అదే చెప్పు అంటాడు. అప్పుడు బిలాము తన గాడిదకు గంత కట్టి మోయాబతికారులతో వెళ్తాడు. అయినా కూడా ఈ సమయంలో దేవుని కోపము బిలాము పైకి వస్తుంది. అందుకే ఆయన దేవుని దూతను పంపిస్తాడు. దేవుని దూత అతనికి శత్రువుగా త్రోవలో అడ్డు వస్తుంది. ఎందుకంటే దేవుని దూత ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూచి పొలంలోకి పోతుంది. మొదటిసారి బిలాము గాడిదను కొడతాడు. అయితే ఆయన ఎందుకు కొడతాడు? గాడిద తన త్రోవను పోకుండా పొలంలోకి పోయినందుకు బిలాము గాడిదను కొడతాడు. అప్పుడు యెహోవా దూత ఇరు ప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులోకి నిలుస్తుంది. గాడిద దాన్ని చూచి అటు ఇటు పోవడానికి ఖాళీ లేక బిలాము కాలును గోడకు అదుముతుంది. మరలా బిలాముకి గాడిద మీద కోపం వస్తుంది. రెండోసారి గాడిదను కొడతాడు. యెహోవా దూత ముందుగా వెళ్ళుచు కుడికైనా ఎడమకైనా తిరగటానికి వీలు లేని ఇరుకు చోట నిలబడుతుంది. అప్పుడు గాడిదతో సహా బిలాము కూడా క్రింద కూలబడిపోతాడు. ఇప్పుడు బిలాముకి ఇంకా కోపం వస్తుంది. మూడోసారి గాడిదను కొడతాడు. అప్పుడు యెహోవా గాడిదకు మాట్లాడే శక్తినిస్తాడు. కాబట్టి అది బిలాముతో మాట్లాడుతుంది. నేను నిన్ను ఏమి చేశాను? ఎందుకు నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు అని గాడిద అడిగినందుకు, నీవు నా మీద తిరగబడ్డావు కదా, నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేవాడిని అంటాడు బిలాము. అందుకు గాడిద ఏమంటుంది, ఇంతకాలంగా నీతో ఉన్నాను, నీకు ఎంతో సేవ చేశాను, ఎప్పుడైనా ఇలా చేశానా అంటే బిలాము లేదు అంటాడు. ఎంత మూర్ఖుడు బిలాము! తన దగ్గర ఇంత విశ్వాసంగా ఉన్న గాడిదను నేను కొట్టానే, అయినా అది మాట్లాడడం ఏమిటి అని అతను ఆలోచించలేదు. దేవుడే మార్గం చూపించాడు. యెహోవా బిలాము కన్నులు తెరిచాడు కనుక త్రోవలో నిలిచిన యెహోవా దూతను చూచి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. నేను పాపం చేశాను అని పశ్చాత్తాపపడతాడు. యెహోవా దూత ఆజ్ఞ చొప్పున బాలాకు అధికారులతో వెళ్తాడు.
బాలాకు ఘనంగా ఆహ్వానిస్తాడు. నిన్ను ఘనపరచటానికి నేను సమర్థుడను కానా అంటాడు. అందుకు బిలాము, ఏదైనా చెప్పడానికి నాకు శక్తి ఉన్నదా? దేవుడు నా నోట పలికించిన మాటనే కదా నేను చెప్పాను అంటాడు. బాలాకు చాలా సంతోషంగా బలులు అర్పిస్తాడు. బిలాము 3 ప్రాంతాలలో బలులు అర్పిస్తాడు. మొదటిగా బయలు కొండ మీద, రెండవదిగా పిస్కా పొలంలో, మూడవదిగా బేరు శిఖరం మీద 7 బలిపీఠములను కట్టించి 7 పొట్టేళ్ళు 7 కోడెల చొప్పున బలి ఇస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై బిలాము నోట ఒక మాట ఉంచి దానిని బాలాకుకు చెప్పమంటాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 1వ వచనము. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇలా అంటాడు. అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను పిలిచి యాకోబును శపించు, ఇశ్రాయేలును భయపెట్టు అన్నారు. దేవుడే శపించని వానిని నేనెలా శపిస్తాను? దేవుడు భయపెట్టని వానిని నేనేలా భయపెడతాను? ఇదిగో దేవుడు నన్ను దీవించమంటున్నాడు కనుక నేను దీవిస్తాను అని అంటాడు. ఇదంతా చూసిన విన్న బాలాకుకు బాగా కోపం వస్తుంది. నీవు నాకు ఏమి చేశావు? శపించమంటే దీవించావు కదా అంటాడు. ఇలా బాలాకు శపించమనడం, బిలాము దీవించడం. చివరికి బిలాముకు అర్థమైపోతుంది, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొని మునుపటిలా శకునాలు చూడడం మానివేస్తాడు. బిలాము నోటి నుండి దీవెనలు రావడం చూసి బాలాకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? బాలాకు శకునగాండ్రను నమ్మితే దేవుడు బిలామును వాడుకున్నాడు. బాలాకు ఇశ్రాయేలును శపించమంటే బిలాము నోట దీవెనలు ఉంచి ఆశీర్వాదాలను దీవెనలను ఇప్పిస్తాడు. మంచి చేసేవారికి మంచి జరుగుతుంది కదా. మనం ఇతరుల మేలునే కోరుదాం. కీడు చేయడం అనే ఆలోచనను గాక చేతనైనంత వరకు దేవుని ఆశీర్వాదాలను ఇతరుల ద్వారా మన ద్వారా ఇతరులు పొందే అర్హతకు పాత్రులమవుదాం. ఈ బిలాము చరిత్ర ఇంతటితో అయిపోలేదు. మరోసారి కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. హల్లెలూయా.